నమస్కారం ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు కడప పార్లమెంటుకు ఉప ఎన్నికలు జరగవచ్చుననే ప్రచారం జరుగుతోందని అదే జరిగితే తాను కడపకు వచ్చి ఊరూరు గల్లీ గల్లీ తిరిగి కాంగ్రెస్ కోసం షర్మిల కోసం పని చేస్తానన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారం వచ్చాక కొందరు ప్రజలకు దూరం అవుతారు కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి ఎన్నో పథకాలు తెచ్చి ప్రజల గుండెల్లో చోటు సంపాదించారన్న ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల 15వ ఆర్థిక సంఘం అగ్నిమాపక సేవల ఆధునీకరణ కింద వచ్చే నిధులను సక్రమంగా వినియోగించుకోవడానికి తగిన ప్రణాళిక రూపొందించుకోవాలన్న హోంమంత్రి వంగలపూడి అనిత ఎల్ఐసి ప్రీమియంపై వేసిన జీఎస్టీని రద్దు చేసేందుకు తన వంతు కృషి చేస్తానంటూ హామీ ఇచ్చిన విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని శివనాథ్ వైఎస్ఆర్ ఆశయాలను మోసిన వారినే వారసులుగా గుర్తించాలని అది షర్మిల మాత్రమే అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మంగళగిరి సీకే కన్వెన్షన్ సెంటర్ లో వైఎస్ఆర్ జయంతి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రోజు చాలా మంది వైఎస్ పేరు మీద అన్ని రకాల లబ్ధిని పొందారన్నారు. కానీ ఆయన ఆశయాలు మోసినప్పుడే వారసత్వం అవుతుందన్నారు. వైఎస్ ఆశయాలను మోసిన వారే వారసులుగా గుర్తించాలని అది షర్మిల మాత్రమే అన్నారు. రాహుల్ గాంధీ ప్రధానిని చేయాలి అనేది వైఎస్ కల అన్నారు. ఆయన ఆశయం కోసం పనిచేసే వారికి అండగా ఉండాలన్నారు. కానీ వైఎస్ పేరు మీద వ్యాపారం చేసేవారు వారసులు అవుతారా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మాట్లాడుతుంది సమస్యల మీద కొట్లాడి కాంగ్రెస్ 2004లో అధికారంలోకి రావడానికి పునాదులేసిండో ఈ రోజు ఈ వేదిక మీద నుంచి నేను స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక మాట చెప్పదలుచుకున్నా. 99లో రాజశేఖర రెడ్డి గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా పోషించిన పాత్ర ఈనాడు వైఎస్ షర్మిల మీ తరఫున నిలబడుతుంది, మీ తరఫున కొట్లాడుతుంది. ప్రజల గొంతుకై ప్రజా సమస్యల మీద మాట్లాడుతుంది. 99 రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తిని ఈనాడు షర్మిల కొనసాగిస్తుందని సంపూర్ణమైన విశ్వాసం నాకున్నది. 99లో వైఎస్ఆర్ను చూసిన చాలా మంది పెద్దలు ఈ వేదిక మీద ఉన్నారు, ఉమ్మడి రాష్ట్రంలో ప్రజలు ఉన్నారు. 99లో వైఎస్ఆర్ఏ ఇవాళ వైఎస్ షర్మిల ప్రధాన ప్రతిపక్ష నాయకురాలుగా పనిచేస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు అందరూ తెలియజేస్తాను. ఈ రోజు ఈ రాష్ట్ర రాజకీయాల గురించి నేను ఎక్కువ మాట్లాడాను, కానీ ఒక్క మాట అయితే చెప్పదలుచుకున్నా. రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంది. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్. ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం లేదు. ఈ రాష్ట్రంలో ఉన్నది మొత్తం పాలక పక్షమే. బాబు గారు మోడీ పక్షమే, జగన్ గారు మోడీ పక్షమే, పవన్ గారు మోడీ పక్షమే. మరి అంతా పాలక పక్షమైనప్పుడు ప్రతిపక్ష పాత్ర ప్రజా సమస్యల మీద మాట్లాడాలి, నిలదీయాలి, కొట్లాడాలి అని అంటే ఒక నాయకులు కావాలి. ఆ నాయకురాలే వైఎస్ షర్మిల. తప్పకుండా 2029లో రాజశేఖర రెడ్డి గారు 2004లో 20 సంవత్సరాలు కొట్లాడి ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి అయిండు. 2009లో ఈ ప్రస్థానం మొదలుపెట్టి 2029లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైఎస్ షర్మిల ముఖ్యమంత్రి అవుతుంది. మేమందరం అండగా నిలబడతామని చెప్పడానికే మంత్రివర్గాన్ని మొత్తం తీసుకొని వచ్చిన ఇక్కడికి. నేను ఒక్కనే వచ్చుండొచ్చు, లేదా రాహుల్ గాంధీ గారు పంపించినట్టు సందేశాన్ని కూడా పంపించుండొచ్చు. అలా కాకుండా మేమందరం మా సహచర మంత్రివర్గ సభ్యులందరం కూడా వచ్చి వేదిక మీద కూర్చున్నాము అని అంటే మేమున్నాం మీకు అండగా నిలబడడానికి, మేముంటాం మీకు తోడుగా నిలబడడానికి. షర్మిల గారు చేసే ప్రయత్నాన్ని విజయవంతం చేయడానికి ఈ మధ్య టీవీలో పేపర్లో చూస్తున్న కడప పార్లమెంటుకు ఉప ఎన్నికలు రావచ్చు అని. నిజంగానే ఉప ఎన్నికలు వస్తే ఊరూరు తిరిగే బాధ్యత నేను తీసుకుంటా. వైఎస్ రాజశేఖర రెడ్డి ఎన్నో పథకాలు తెచ్చి ప్రజల గుండెల్లో చోటు సంపాదించారని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల వెల్లడించారు. మంగళగిరిలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ 75వ జయంతి ఉత్సవాల సభకు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ వైఎస్ జయంతి సందేశం పంపిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు
కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు వెల్లడించారు. వైఎస్ పేరు వినగానే చిరునవ్వు, రాజసం గుర్తుకు వస్తాయన్నారు. మనల్ని ఆదరించిన ప్రజల కోసం ఏదో ఒకటి చేయాలని తన తండ్రి వైఎస్ అనేవారంటూ షర్మిల గుర్తు చేసుకున్నారు. జలయజ్ఞం తన తండ్రికి ఎంతో ఇష్టమైన కార్యక్రమమని వెల్లడించారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆ మనిషి గుర్తు రాగానే మొట్టమొదట గుర్తొచ్చే అంశం ముఖం నిండా చిరునవ్వు. నడుచుకుంటూ వస్తే రాజసమే నడుచుకుంటూ వస్తుందా అన్నట్టుగా ఉండేది. ఆ ఖద్దరు పంచ దగ్గరికి వచ్చి పాప్స్ అని చేయి చాచినప్పుడల్లా, నన్ను దగ్గరికి తీసుకున్నప్పుడల్లా ఎంత ధైర్యమో మాటల్లో చెప్పలేనిది. రాజశేఖర్ రెడ్డి గారు చనిపోకముందు ఆ కొద్ది రోజులు ఆయనతో గడిపిన జ్ఞాపకాలు మీతో పంచుకోవాలని ఉంది. ఆ కొద్ది రోజులు ఆల్మోస్ట్ నాన్నని నేను కలిసిన ఆఖరిసారి కావచ్చు. ఆ రోజు కలిశాను, మరుసటి రోజు నేను బెంగళూరుకు వెళ్ళిపోవడం జరిగింది. ఆ రోజు రాత్రి నేను కలిసినప్పుడు నాన్న మాట, పాప్స్ దేవుడు ఎంత చేశాడు కదా, మన జీవితాల్లో దేవుడు ఎంత చేశాడు, ఏమీ కాని నన్ను ఇంత దూరం తీసుకొచ్చాడు, ఇంత సాధింపచేశాడు, ఈరోజు ఇంత చెయ్యగలిగాము అంటే ఇంత 15వ ఆర్థిక సంఘం నిధులను సక్రమంగా వినియోగించుకోవాలంటూ హోంమంత్రి వంగలపూడి అనిత అధికారులను ఆదేశించారు. హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అధ్యక్షతన రాష్ట్ర విపత్తులు నిర్వహణ మరియు అగ్నిమాపక శాఖపై పూర్తి స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. ప్రిన్సిపల్ సెక్రటరీ హోం డిపార్ట్మెంట్ హరీష్ కుమార్ గుప్తా ఐపీఎస్ మరియు డీజీ ఫైర్ గా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న శంఖభద్ర బాక్షి ఐపీఎస్ మరియు ఫైర్ శాఖ అదనపు సంచాలకులు, ఫైర్ అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. ముఖ్యంగా అగ్నిమాపక శాఖ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు అయిన అగ్నిమాపక వాహనాల గురించి చర్చించడం మరియు భవనాల నిర్మాణానికి తగిన వనరులు సమకూర్చుకొనుట గురించి చర్చించడం జరిగింది. ఎల్ఐసి ప్రీమియంపై వేసిన జీఎస్టీని రద్దు చేసేందుకు తన వంతు కృషి చేస్తానని ఎంపీ కేశినేని చిన్ని హామీ ఇచ్చారు. గురునానక్ నగర్లోని ఎన్టీఆర్ భవన్లో ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు విజయవాడ ఎంపీని కలిసి వారి సమస్యలపై వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు తన దృష్టికి తీసుకొచ్చిన ప్రధాన సమస్యల పరిష్కారం కోసం ముందుగా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి ఆయన ఆదేశాల మేరకు పార్లమెంట్లో ఈ విషయాన్ని ప్రస్తావించడం జరుగుతుందన్నారు. ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ యూనియన్ వారు వచ్చి ఇన్సూరెన్స్ పాలసీస్ మీద ఉన్న కొన్ని నిబంధనలు వాళ్ళకి అడ్డుగా ఇబ్బందికరంగా ఉన్నాయి. అటువంటి నిబంధనలను తొలగించే విధంగా దేశవ్యాప్తంగా అందరు ఎంపీలని కలిసే విధంగానే మమ్మల్ని కూడా కలిసి వారి యొక్క సమస్యలు ప్రస్తావించారు. దాంట్లో ముఖ్యంగా ఇవాళ జీఎస్టీ, ఇవాళ పాలసీదారులకి జీఎస్టీ ఒకటి యాడ్ అవటం వల్ల, అంతేకాకుండా సెక్షన్ 80 ప్రకారం ఇదివరకు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్, ఇన్సూరెన్స్ పాలసీ హోల్డర్కి 80D ప్రకారం ఇన్సూరెన్స్ ఎగ్జంప్షన్ ఉండేది. ఆ ఎగ్జంప్షన్ కూడా గత సంవత్సర కాలంగా ఎగ్జంప్షన్ కూడా ఉపసంహరించడం వల్ల చాలామంది పాలసీదారులు వెనక్కి వెళ్ళిపోతున్నారు. వాళ్ళందరికీ లాభం చేకూరే విధమే కాకుండా ఇన్సూరెన్స్ కంపెనీలకు కూడా ఇవాళ ఒక ఇది రావాలి అంటే ఈ రెండు కనుక ఉంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నాయి. కాబట్టి తప్పకుండా అటువంటి పరిశీలించవలసిందిగా రేపు రాబోయే బడ్జెట్ సెషన్లో దీని మీద కొంచెం అందరు ఎంపీలు కూడా మాట్లాడవలసిందిగా వారు కోరటం జరిగింది. అంతేకాకుండా ఇవాళ 4 కంపెనీలు ఉన్న ఇన్సూరెన్స్ కంపెనీలన్నింటినీ ఒక కంపెనీ కింద చేసేవి ఒక మేజర్ కార్పొరేషన్ అవుతుంది కాబట్టి దాన్ని
చేయవలసిందిగా వాళ్ళు విన్నవించుకోవడం జరిగింది. తప్పకుండా ఇది మా అధ్యక్షుల వారి దృష్టికి తీసుకెళ్ళి పార్టీ దృష్టికి కూడా తీసుకుని వెళ్ళి రేపు రాబోయే బడ్జెట్ కాలంలో ఎవరైతే పాలసీ హోల్డర్లు ఉన్నారో అంతేవిధంగా ఎవరైతే ఉద్యోగ సంఘాలు ఉన్నారో వాళ్ళందరికీ మేలు చేకూరే విధంగా మా అధ్యక్షుల వారికి వివరించి మా పార్టీ స్టాండ్ తీసుకుని వాళ్ళ పార్లమెంట్లో ప్రస్తావించడం జరుగుతుంది. కిషోర్ కుమార్, ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శిగా పనిచేయడం జరుగుతోంది. ఈరోజు పార్లమెంట్ బడ్జెట్ సెషన్ రేపు జూలై 22 నుంచి జరుగుతున్న నేపథ్యంలో ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్గా ఇన్సూరెన్స్ రంగానికి సంబంధించి అలాగే పాలసీ హోల్డర్స్ ఎదుర్కొన్నటువంటి సమస్యలకు సంబంధించినటువంటి ఒక రిప్రజెంటేషన్ని దేశవ్యాప్తంగా పార్లమెంటు సభ్యులకు అందజేయమని చెప్పి ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పిలిపించింది. దాంట్లో భాగంగానే విజయవాడ నుంచి ఉన్నటువంటి మన పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ గారికి మన ఆర్గనైజేషన్ తరఫున రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆయన కూడా చాలా పాజిటివ్గా స్పందించారు మా రిప్రజెంటేషన్ మీద. పార్లమెంట్లో రాబోయే సెషన్ నందు మేము ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్లో ఉన్న అంశాలని ప్రస్తావిస్తానికి ప్రయత్నం చేస్తామని చెప్పారు. ముఖ్యంగా జీఎస్టీకి సంబంధించి ఇన్సూరెన్స్ ప్రీమియం మీద జీఎస్టీ 18% విధించడం జరుగుతుంది. 18% జీఎస్టీ ఇన్సూరెన్స్ ప్రీమియం మీద విధించడం చాలా భారమైన విషయం అని దీన్ని వెంటనే విత్డ్రా చేసుకోవాలని చెప్పి దేశవ్యాప్తంగా ఇప్పటికే అనేక సార్లు రిప్రజెంట్ చేయడం జరిగింది. గతంలో ఉన్నటువంటి 17వ లోక్సభలో స్టాండింగ్ కమిటీ కూడా ఈ జీఎస్టీ ఆన్ ఇన్సూరెన్స్ ప్రీమియం మీద వేశారు. అయితే వాళ్ళు కూడా ఫేవరబుల్గా ఇంత జీఎస్టీ వేయడం అనేది ప్రీమియం మీద సబబు కాదనేటువంటి రిపోర్ట్ అనేది కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. సిహెచ్ కళాధర్, ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ జాయింట్ సెక్రటరీని, మచిలీపట్నం డివిజన్కి. ఈరోజు మన విజయవాడ పార్లమెంట్ సభ్యులైనటువంటి కేసీని చిన్ని గారిని కలవడానికి వచ్చాము. ఎందుకంటే మాకున్నటువంటి ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కాల్ ప్రకారం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎంపీలందరం కూడా కలిసి బడ్జెట్ సెషన్ ప్రారంభం అయ్యేలోపు వినతి పత్రాలు ఇవ్వాలని చెప్పేసి మా యూనియన్ కాల్ ఇచ్చింది. దాంట్లో భాగంగానే ఈరోజు కేసీని చిన్ని గారిని కలవడానికి రావడం జరిగింది. ఈ కాల్ ప్రకారం ఏంటంటే మాకు ఉన్నటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నా ముఖ్యంగా ప్రజానికానికి బాగా ఇబ్బందిగా ఉన్నటువంటి పొదుపు మొత్తాలు, ఇవాళ ఎల్ఐసి అంటేనే ఈరోజు సేవింగ్స్ అవి కానీ పొదుపు మొత్తాల మీద కూడా జీఎస్టీ వేయటం అన్యాయం అని చెప్పేసి మేము ఎన్నాళ్ళ నుంచో దీని మీద స్ట్రగుల్ చేస్తూ ఉన్నాము. దానికి సంబంధించి కూడా అనేక మంది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ మద్దతు ఇచ్చినటువంటి సందర్భం ఉంది. అలాగే గత లోక్సభలో కూడా జైన్ సిన్హా అని చెప్పేసి ఫార్మర్ స్టేట్ మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ ఆయన కూడా దీని మీద సానుకూలంగా స్పందించడం జరిగింది. ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ మీద ఈ రకంగా జీఎస్టీ వేయటం అన్యాయం అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఆ జీఎస్టీ 18% ఏదైతే ఉందో భారంగా పరిణమించింది పాలసీ హోల్డర్స్కి. కాబట్టి ఆ 18% జీఎస్టీ ఇమీడియట్గా విత్డ్రా చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. హస్త కళాకారులను అన్ని విధాలా ఆదుకుంటామని, తగిన తోడ్పాటును అందజేస్తామని మంత్రి సవిత వెల్లడించారు. సోమవారం ఎన్టీఆర్ జిల్లాలోని కొండపల్లిలో ఉన్న కొండపల్లి బొమ్మల తయారీ కేంద్రాలను సందర్శించిన మంత్రి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హస్త కళాకారుల సమస్యలు తెలుసుకునేందుకే తాను కొండపల్లికి వచ్చానని, మీరు చెప్పిన ప్రతి సమస్య తీర్చేందుకు కృషి చేస్తానంటూ కళాకారులకు హామీ ఇచ్చారు. మంత్రిగా నేను చార్జ్ తీసుకున్న తర్వాత ప్రపంచ స్థాయి గుర్తింపు కలిగిన కొండపల్లి బొమ్మలను కళాకారులను హస్తకళాకారులను ఒకసారి ఇంటరాక్ట్ అవుదామని వచ్చాను. నిజంగా చాలా చాలా ఆనందం అనిపిస్తుంది. ఒక పక్క వాళ్ళ కష్టాలు కూడా మేము తెలుసుకున్నాము. వాట్ ఈజ్ వాట్ అని తెలుసుకుందామని చెప్పి ఈరోజు ఇంటరాక్షన్ పెట్టాము. వాళ్ళ సమస్యలు కూడా చెప్పారు. మేము కూడా మా డిపార్ట్మెంట్ వైజ్గా కూడా డిస్కస్ చేసాము. ఖచ్చితంగా వాళ్ళు అడిగిన డిమాండ్స్ అంటే వాళ్ళు ట్రైనింగ్ టైం పెంచమన్నారు. ఖచ్చితంగా అది నేను డిపార్ట్మెంట్తో మాట్లాడి డిస్కస్ చేస్తాం. మార్కెటింగ్ పెంచాలన్నారు. ఖచ్చితంగా అంత ప్రపంచ స్థాయిలో మార్కెటింగ్ కూడా పెంచుతాం. వాళ్ళకి కావాల్సిన ఏవైతే వాళ్ళకి పనిముట్లు కావాలో, ఇంకా ఏవైతే పనిముట్లు కావాలో అవన్నీ కళాకారులకు ఏవైతే హస్తకళాకారులకు ఏ విధంగా అయితే పూర్వ వైభవం తేవడానికి మేము ఖచ్చితంగా ప్రయత్నిస్తామని కూడా తెలియజేశాను. ఇక్కడున్న హస్తకళాకారులకు కొంచెం హౌసింగ్ సమస్య ఉందన్నారు. అది కూడా నేను డిస్కస్ చేసి అది కూడా క్లియర్ చేస్తాం. మరి పైకి పోవటానికి అంటే టూరిజం ప్లేస్ కాబట్టి పైన మసీద్కి వెళ్ళి కిందికి వస్తే బాగుంటుంది అని వాళ్ళు డిమాండ్ చేస్తే అక్కడ మార్కెటింగ్ కూడా బాగా జరుగుతుందన్నారు. అది కూడా సబ్ కలెక్టర్ గారు పరిశీలిస్తామన్నారు. ఖచ్చితంగా హస్తకళాకారులు గౌరవిస్తాం. వాళ్ళ సమస్యలన్నీ ఒక్కొక్కటిగా పరిష్కరిస్తాం. కిడ్నీ మార్పిడి చికిత్సకు సంబంధించి వచ్చిన ఆరోపణల్లో నిజం లేదు అని శరత్స్ ఇన్స్టిట్యూట్ అధినేత జి శరత్ బాబు వెల్లడించారు.
తమ ఆసుపత్రిలో జరిగిన కిడ్నీ మార్పిడి చికిత్సకు సంబంధించి వచ్చిన ఆరోపణలు ఏమాత్రం నిజం కాదని ప్రభుత్వ మార్గదర్శకాలు పూర్తిగా పాటిస్తూ సదరు కిడ్నీ మార్పిడి చికిత్సను నిర్వహించినట్లు శరత్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ అధినేత ప్రఖ్యాత కిడ్నీ మార్పిడి చికిత్సా నిపుణులు డాక్టర్ జి శరత్ బాబు వెల్లడించారు. ఆసుపత్రిలో ఇటీవల నిర్వహించిన కిడ్నీ మార్పిడి చికిత్స గురించి ఇటీవల కొన్ని వార్తా కథనాలు వెలువడిన నేపథ్యంలో వాస్తవాలు తెలియజేసేందుకు ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సూర్యారావుపేటలోని శరత్స్ ఇన్స్టిట్యూట్ లో జరిగిన ఈ సమావేశంలో డాక్టర్ జి శరత్ బాబు మాట్లాడుతూ కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలం కంచడం గ్రామానికి చెందిన కేతినేని వెంకటస్వామికి గత నెలలో కిడ్నీ మార్పిడి చికిత్స నిర్వహించామన్నారు. ప్రభుత్వ నిబంధనలు అన్నింటినీ పాటించి ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా ఎటువంటి లాభాపేక్ష లేకుండా చికిత్స పూర్తి చేశామన్నారు. అవయవ దానంలో ఎటువంటి ఆర్థిక లావాదేవీలకు తావు ఉండదని, అవయవాల క్రయ విక్రయాలకు పాల్పడిన వారు చట్ట ప్రకారం శిక్షార్హులని వెల్లడించారు. పేరు వెంకటస్వామి అనే పేషెంట్కి తనకి పూర్తిగా 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయి డయాలసిస్ మీద ఆధారపడి ఉన్నాడు. సో డయాలసిస్ వారానికి 3 టైమ్స్ చేస్తే కానీ బతకలేని సిచ్యుయేషన్లో మా దగ్గరికి రావడం జరిగింది. సో తను చిన్న వయసు, 30 ఏళ్ల వయసు. సో నాకు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవాలని డాక్టర్ గారు, ఈ డయాలసిస్తో నేను ఇబ్బంది పడుతున్నాను, వారానికి 3 సార్లు ఇబ్బంది పడటం, ఆయాసం రావడం చేయండి అంటే, సరే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరున్నారు రమ్మన్నాం. సో వాళ్ళ ఫాదరు, మదరు, వైఫ్ని తీసుకొచ్చారు. ఫాదర్, మదర్కేమో షుగరు, బీపీలు ఉన్నాయి. ఆ కారణం చేత వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోయాను. వైఫ్ది ఏమో బ్లడ్ గ్రూప్ మ్యాచ్ వల్ల, పేషెంట్ది O పాజిటివ్ అయితే వైఫ్ది B పాజిటివ్. సో వేరే ఆప్షన్స్ ఏమీ లేవు అని ప్రస్తుతానికి డయాలసిస్ చేయించుకోమని చెప్పాం. తర్వాత కొన్ని రోజులకి ఇట్లా మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఉన్నారు, ఆ ఫ్యామిలీ ఫ్రెండ్ కిడ్నీ ఇవ్వడానికి ముందుకు వచ్చారు. సో దానికి సంబంధించి మీరు ఏదైతే ప్రాసెస్ ఉంటుందో దానికి సజెస్ట్ చేయమని కోరటం జరిగింది. సో యూజువల్గా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ యాక్ట్ ప్రకారం ఫాదర్, మదర్, బ్రదర్, సిస్టర్, హస్బెండ్, వైఫ్, గ్రాండ్ పేరెంట్స్ ఈ రిలేషన్ వరకు మనం ప్రాపర్గా జెన్యూన్ డాక్యుమెంటేషన్ చేసుకొని అన్ని డాక్యుమెంట్స్ ప్రాపర్గా ఉండి జీన్ మ్యాచింగ్ అయ్యి, HLA మ్యాచింగ్, జీన్ మ్యాచింగ్ అయ్యి అన్ని రిపోర్ట్స్ బాగుంటే ఇంటర్నల్ కమిటీ అప్రూవల్తో ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు. అంటే ప్రతి పేషెంట్కి మనం ఆథరైజేషన్ కమిటీకి పంపించాల్సిన అవసరం లేదు. ఏ సందర్భాల్లో ఆథరైజేషన్ కమిటీకి పంపిస్తామంటే అది ఎవరైనా కానీ, ఈ చెప్పిన రిలేషన్ కాకుండా ఇంకెవరైనా, ఫాదర్ ఇన్ లా ఇవ్వచ్చు, మదర్ ఇన్ లా ఇవ్వచ్చు, అంకుల్ ఇవ్వచ్చు, ఆంటీ ఇవ్వచ్చు, నెవ్యూ, నీస్, ఇట్లా కజిన్ అన్నీ వస్తూ ఉంటారు. సో అలాంటి సందర్భాల్లో లేదా ఫ్యామిలీ ఫ్రెండ్, వీళ్ళందరూ ఎవరు ఇచ్చేవాళ్ళు లేకపోతే ఫ్యామిలీ ఫ్రెండ్. వారానికి 3 సార్లు ఇబ్బంది పడతా ఆ పేషెంట్ ప్రాణాన్ని కాపాడటం కోసం ఫ్యామిలీ మెంబర్స్ ఎవరూ ఫిట్గా లేకపోవటం వలన ఫ్యామిలీ ఫ్రెండ్ అంటే ఆప్షన్ అనేది ఉంది. ఆ ఫ్యామిలీ ఫ్రెండ్ అనే ఆప్షన్ ఉండడం వలన ఫ్యామిలీ ఫ్రెండ్గా వాళ్ళు తీసుకొచ్చారు కాబట్టి మనం డాక్యుమెంటేషన్ చేసి ప్రాపర్ కమిటీకి, ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ కమిటీకి రెఫర్ చేయడం జరిగింది. కమిటీ అప్రూవల్ వచ్చాకే మనం చేసాం. అది కూడా పేషెంట్ నుంచి ఏమీ ఛార్జ్ చేయకుండా ఆరోగ్యశ్రీలో చేయటం జరిగింది, పేషెంట్కి ఇవ్వడం జరిగింది. ఈ పేషెంట్ విషయంలో కూడా లెఫ్ట్ కిడ్నీ 53 GFR, రైట్ కిడ్నీ 47. సో బెటర్ కిడ్నీ లెఫ్ట్ కాబట్టి లెఫ్ట్ ఉంచడం జరిగింది. యాక్చువల్గా రైట్, లెఫ్ట్ తీసిన పేషెంట్కి ఏ ఎఫెక్ట్ రాదు. అండ్ ఈరోజు ఎంతోమంది కిడ్నీ డొనేట్ చేసి చాలా హెల్తీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. అంటే కిడ్నీ డొనేట్ చేయగానే నాకు లైఫ్ అయిపోయింది, నేను పని చేయాలనే దాంట్లో ఏ వాస్తవం లేదు. అసలు ఎవరో అనేది తెలియదండి మాకు. అంటే నేను వాట్ ఐ సా ఈజ్ ఓన్లీ దట్ పేషెంట్ రిలేటివ్స్ నన్ను అప్రోచ్ అయ్యింది. నేను ట్రీట్మెంట్ ఆస్పెక్ట్ వరకే నేను చూశాను. వాళ్ళు ఫ్యామిలీ ఫ్రెండ్ అన్నారు కాబట్టి we told them to go through the proper authorization committee to get the approval. Nephrology నాకు అంత కక్కుర్తిపడి చేయాల్సిన అవసరం లేదు. నేను ఎప్పుడు పేషెంట్కి ఏది బెస్ట్ చేయగలమో అది చేస్తాం. వాళ్ళు చెప్పారు నెలకి 4-5-10 సర్జరీలు జరుగుతున్నాయి. నాకు మా హాస్పిటల్లో 2000 డయాలసిస్ పర్ మంత్ జరుగుతాయి. అంత పేషెంట్ లోడ్ ఉన్నప్పుడు 4-5 ట్రాన్స్ప్లాంట్ నెలకు చాలా తక్కువ. సో దాంట్లో కూడా ఏ ఎలిగేషన్ లేదు. రైట్ లెఫ్ట్లో కూడా కన్ఫ్యూజన్ ఏమీ లేదు. ఆపరేషన్ అయిపోయింది, నాకు బతుకు ఇంకా లేదనే విషయంలో కూడా ఏ వాస్తవం లేదు. మీరు కావాలంటే లిటరేచర్ ఎక్కడైనా చూడండి. హెల్తీగా ఉండి డోనర్స్ మనం ఎప్పుడైతే మొత్తం ఇన్వెస్టిగేట్ చేసి వీడికి ఒక కిడ్నీ తీసేసినా కూడా రేపు వీడి ఫ్యూచర్ అంతా బాగుంటుందన్న ఉద్దేశం చూసుకునే చేస్తాం. లేకపోతే పేరెంట్స్ దగ్గరే తీసుకునే వాళ్ళంగా, వాళ్ళకి షుగరు, బీపీ ఉంది, రేపు వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళ కిడ్నీస్ ఎఫెక్ట్ అవ్వచ్చు. అందుకని అది ప్రిఫర్ చేయలేము మేము.
నీకు అవకాశం లేదు, డయాలసిస్లోనే ఉన్నాను. తర్వాత అవన్నీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి అది వాళ్ళ వైఫ్కి కిడ్నీ మ్యాచ్ అవ్వలేదు, బ్లడ్ గ్రూప్, లేకపోతే వాళ్ళ వైఫే ఇచ్చేది, వాళ్ళ వైఫ్కి మ్యాచ్ అవ్వలేదు కాబట్టి ఆయనే తెచ్చుకున్నారు. డోనర్ పక్కన పెట్టి రెసిపియంట్ కిడ్నీ తీసుకున్న వ్యక్తి ఉంటారు కదా, వాళ్ళని ఇంటర్వ్యూ చేయండి. దాంట్లో నిజాలేంటో మీకు తెలుస్తాయి. భవన నిర్మాణ కార్మికులు ఇఫ్టూలో చేరడాన్ని అభినందిస్తున్నామని ఐఎఫ్టీయూ జాతీయ నాయకులు కృష్ణ వెల్లడించారు. ఐఎఫ్టీయూ విజయవాడ నగర కార్యవర్గ సమావేశం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు జరిగింది. ఈ సందర్భంగా బిల్డింగ్ కన్స్ట్రక్టర్ అసోసియేషన్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు హరికృష్ణారెడ్డి మాట్లాడుతూ నేటి నుండి తమ యూనియన్ ఐఎఫ్టీయూకు అనుబంధంగా పనిచేస్తుందన్నారు. గత 5 ఏళ్లుగా భవన నిర్మాణ కార్మికులను ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. ఇసుక ఆపివేయడం వల్ల కార్మికులకు పని లేకుండా పోయిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ జిల్లా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడిని. ఐఎఫ్టీయూ అనుబంధం తీసుకున్నాం ఈ రోజున. దాదాపుగా గడిచిన 5 సంవత్సరాలుగా కూడా భవన నిర్మాణ కార్మికులంటే రాష్ట్ర ప్రభుత్వాలకు పట్టణ పరిస్థితి. ఎందుకనంటే గత రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుకను ఆపేసింది, దాంతోపాటు కార్మికులకు పని లేకుండా పోయింది. అట్లాగే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులో డబ్బుల్ని ఇప్పటి వరకు కూడా 3,300 కోట్ల రూపాయలని దారి మళ్లించేశారు. 5 సంవత్సరాల్లో ప్రమాదాల బారిన పడ్డ కార్మికులకు ఎవరికి కూడా, చచ్చిపోయిన వాళ్ళకి కానీ, కాళ్ళు ఇరిగిన వాళ్ళకి కానీ, చేతులు ఇరిగిన వాళ్ళకి కానీ ఎవరికి కూడా నష్టపరిహారం 1 రూపాయి కూడా ఇవ్వలేదు. భవన నిర్మాణ కార్మికులుగా మేము అనేక పర్యాయాలు గతంలో కార్మిక శాఖ మంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి బుడే ముత్యాల నాయుడు గారికి, అట్లాగే ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి, అట్లాగే జిల్లాలో ఉన్న 6 ఎమ్మెల్యేలకి ఎంత పత్రాలు అనేక పర్యాలు ఇచ్చినా కూడా మా భవన నిర్మాణ కార్మికుల సమస్యల గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. రామకృష్ణ పీడీఎస్యు ఐఎఫ్టీయు రాష్ట్ర కార్యదర్శి. ఇది ఒక మంచి పరిణామం. కేంద్రంలో రాష్ట్రంలో కార్మికుల హక్కుల కోసం పోరాడుతున్నటువంటి సందర్భం. 44 కార్మిక చట్టాలని 4 లేబర్ కోడ్లుగా మారుస్తున్నటువంటి పరిస్థితుల్లో కార్మికులు భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టీయూలో ఎన్టీఆర్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ భాగస్వామ్యం అవ్వడం, అనుబంధంగా చేరటం మంచి పరిణామంగా భావిస్తూ ఉన్నాం. ఇప్పటికే రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. గత ప్రభుత్వం అనుసరించినటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో ఆ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఆ ఆందోళన ఫలితంగా ప్రభుత్వం పరిస్థితి ఏంటనేది కూడా మనకు తెలిసింది. కాబట్టి ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కూడా త్వరలో వినాయక చవితి పండుగ రానున్న నేపథ్యంలో అందరూ మట్టి గణపతిని పూజించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. పర్యావరణ ప్రేమికుడు, ప్రకృతి వ్యవసాయ నిపుణుడు విజయరామ్ మంగళగిరిలో మంత్రి పవన్ కళ్యాణ్ నివాసానికి విచ్చేశారు. పవన్ కళ్యాణ్ తో పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ త్వరలో వినాయక చవితి రాబోతుందని, ఈ వేడుకల్లో మట్టి గణపతి ప్రతిమలను పూజిస్తే పర్యావరణానికి ప్రయోజనం కలుగుతుందన్నారు. అంతేకాకుండా జల కాలుష్యాన్ని కూడా అరికట్టవచ్చన్నారు. మట్టి గణపతికి పూజలపై ప్రజల్లో అవగాహన కల్పించాలంటూ అభిప్రాయపడ్డారు. ఏపీ మంత్రి నారా లోకేష్ చొరవతో 25 మంది దివ్యాంగ విద్యార్థులు ఐఐటి, ఎన్ఐటి, IIITలో సీట్లు సంపాదించారు. ఓ విద్యా సంస్థలో చేరేందుకు మా అబ్బాయి అడ్మిషన్ కు సంబంధించిన సమస్య వచ్చింది. దాంతో మంగళగిరిలో ఉండే నా స్నేహితుడు కిషోర్ కు చెబితే నారా లోకేష్ ను నేరుగా ఇంటికి వెళ్లి కలవచ్చు అని చెప్పాడు. నేను మీ ఇంటికి వచ్చాను సార్, అయితే మీరు ఇక్కడ లేరని, హైదరాబాద్ లో ఉన్నారని సెక్యూరిటీ వాళ్లు చెప్పారు. దాంతో నా స్నేహితుడు కిషోర్ కు ఈ విషయం చెబితే లోకేష్ గారికి ఫోన్ చెయ్యొద్దు, వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపించండి, వెంటనే స్పందిస్తారు అని చెప్పాడు సార్. దాంతో మీకు మెసేజ్ పంపించాం. కేవలం అరగంటలోనే మీ నుండి కాల్ వచ్చింది సార్. నిజంగా నమ్మలేకపోయాం. వారం రోజుల్లోనే సమస్య పరిష్కారం కావడంతో మాకు
గూస్ బంప్స్ వచ్చాయి. ఇదంతా మేము ఏ మాత్రం ఊహించలేదు సార్. చంద్రబాబు అన్నట్లు వ్యవస్థపై నమ్మకం, అనుభవం ఉన్నవాళ్లు వస్తే ఎలాంటి ప్రయోజనం ఉంటుంది అనేది ఈ ఘటన ద్వారా తెలుసుకున్నాము సార్. ఈ విషయంలో మా అబ్బాయి కానీ మేము కానీ మీకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటామంటూ ఆ వ్యక్తి భావోద్వేగాలతో వ్యాఖ్యానించారు. వాస్తవంగా నేను స్టాన్ఫర్డ్ ఎంబీఏకి అప్లై చేసినప్పుడు నాకు వస్తున్నాను అనుకోలే. 3 యూనివర్సిటీస్కి అప్లై చేశా. స్టాన్ఫర్డ్ లీస్ట్ ఛాన్స్ అనుకున్నా. కానీ ఎప్పుడైతే నాకు ఇంటర్వ్యూ లెటర్ వచ్చిందో ఇంట్లో చెప్పా, ఇట్లా ఇంటర్వ్యూ లెటర్ వచ్చింది. నా తల్లిలో నా నవ్వున ఈ రోజు కూడా మర్చిపోలేను. దాని తర్వాత ఎప్పుడైతే నాకు అడ్మిషన్స్ లెటర్ వచ్చిందో, డీన్ ఆఫ్ అడ్మిషన్స్ నుంచి నాకు లెటర్ వచ్చింది, అది చూపించాను. చంద్రబాబు నాయుడు గారు కూడా గర్వంగా ఆ రోజు ఫీల్ అయ్యారు. సరే, అట్లానే మీ తల్లిదండ్రులు కూడా ఎంత గర్వంగా ఉన్నారో వెనకాల నేను చూస్తున్నా. నిజంగానే నాకు చాలా సంతోషం కల్పించింది. వాస్తవంగా ఇంకా నేను సెటిల్ డౌన్ అవ్వలా. మా శాఖలో తల్లెక్కడుంది, తోకెక్కడుంది ఎత్తుకునే చాలా టైం పడుతుంది. అంత గందరగోళంగా ఉంది. ఇప్పుడిప్పుడే సమీక్షలు చేస్తున్నాను. కానీ ప్రజల సమస్యలు పరిష్కరించాలి, మీకు అందుబాటులో ఉండాలి, ప్రజల జీవితంలో ఒక మార్పు తీసుకురావాలనేది మా లక్ష్యం. పేదరికం లేని ఆంధ్ర రాష్ట్రం సాధించాలంటే ఇలాంటి విద్యార్థులు బాగా చదవాలి, మంచి ఉద్యోగాలు తీసుకోవాలి, మళ్ళీ పేదరికం నుంచి శాశ్వతంగా బయటికి రావాలి. ఒక ఇంగ్లీష్లో సామెత ఉంది, రోజొక చేప ఇచ్చే బదులు చేప ఎట్లా పట్టాలో నేర్పిస్తే అతను బాగా పైకి వస్తాడని. అది మా ప్రభుత్వం లక్ష్యం. సంక్షేమం చేస్తాం కానీ శాశ్వతంగా పేదరికం నుంచి బయటికి తీసుకురావాలంటే దాని మార్గం ఒక్కటే, విద్య ద్వారా. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏమి చేస్తే నష్టం కలగకుండా ఉంటుందో రాజశేఖర్ రెడ్డి కూతురుని కలుపుకొని ఆ విధంగా ముందుకు వెళ్లాలంటూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. మంగళగిరిలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ 75వ జయంతి వేడుకలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నాను. ఇవాళ ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి వచ్చారు. ఓ మాట చెప్పకపోతే బాగుండదు. రేవంత్ రెడ్డి, ఇవాళ మీ ముందుకు ఒక మహత్తరమైన అవకాశం వచ్చింది. ఆంధ్ర తెలంగాణ మధ్య శాశ్వతంగా ఒక అనుబంధాన్ని కల్పించే అవకాశం మీకు వచ్చింది. ఈ మాట ఎందుకు అన్నానంటే ఇది కాంగ్రెస్ వాళ్లే చేయగలరు. జెనెటిక్ గా కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఈ పని చేయగలడు. ఆంధ్ర వాళ్లకు ఏనాడు కూడా తెలంగాణ వాళ్లపై ఎలాంటి కోపం లేదు, ఏ రకమైన ద్వేషమూ లేదు. అది మీకు కూడా తెలుసు. కానీ మీకు మా మీద కోపం వచ్చింది. దానికి ఒక కారణముంది, అది మాకు తెలుసు. పొన్నం ప్రభాకర్ నేను 5 ఏళ్లు మాట్లాడుకోలేదు. అప్పట్లో ఇద్దరం ఎంపీలం, బాగా క్లోజ్ గా ఉండేవాళ్లం. ఎదురు పడినా పలకరించుకోలేని పరిస్థితి. రుద్రరాజు తండ్రి చనిపోయిన సమయంలో మళ్లీ పలకరించుకున్నాం. ఏం పొన్నమంటే ఏం అరుణ అన్నాడు. ఏంటంటే రాజకీయ కారణాలే. రేవంత్ రెడ్డి, ఒక్కసారి ఈ కారణాలు అన్నింటిపై మీరు దృష్టి పెడితే ఖచ్చితంగా వీటిని సెటిల్ చేయొచ్చు అన్నారు. రాజశేఖర రెడ్డి గారి గురించి నిత్యం మననం చేసుకునేటువంటి వ్యక్తుల్లో నేను ఒకడిని. ఎందుకంటే చాలామందికి దొరకని అవకాశం రాజశేఖర రెడ్డి గారితో అత్యంత సన్నిహితంగా మెలిగేటువంటి అవకాశం నాకు దొరికింది. అంటే రామచంద్రరావు గారు దొరికించారు. డాక్టర్ కేవీపీ రామచంద్రరావు గారు ప్రధానంగా రాజశేఖర రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా, ఏ మీటింగ్లో వెళ్ళినా పక్కన నేను ఉండేలా ఈయన చూసేవారు. 1983లో ఆయన మొట్టమొదటిసారి పిసిసి ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి 2009 సెప్టెంబర్ 2 నాడు ఆయన మరణించే వరకు దాదాపుగా ఆయనతోటే కలిసి ప్రయాణం చేయటంలో రామచంద్రరావు గారు ఎంత థిక్గా ఉన్నారో సుమారుగా అంత దగ్గరగా నన్ను కూడా అక్కడ పెట్టారు. రేవంత్ రెడ్డి గారు, మీకు ఈవేళ ఒక మహర్దవకాశం లభించింది. ఆంధ్ర తెలంగాణ మధ్య శాశ్వతంగా ఒక అనుబంధాన్ని కల్పించేటువంటి అవకాశం మీకు లభించింది. ఈ మాట ఎందుకన్నానంటే ఇది కాంగ్రెస్ వాళ్ళే చేయగలరు. కాంగ్రెస్కు ఉన్నటువంటి జెనెటిక్గా కాంగ్రెస్ ముఖ్యమంత్రి అనగానే ఆయనే చేయగలడు ఈ పని. మన మధ్య
ఆంధ్ర వాళ్ళకి ఏనాడు కూడా తెలంగాణ వారి మీద ఏ రకమైన కోపం లేదు, ఏ రకమైన ద్వేషం లేదు. అది మీకు తెలుసు. మీకు మా మీద కోపం వచ్చింది, దానికి ఒక కారణం ఉంది, అది మాకు తెలుసు. లేకపోతే పొన్నం ప్రభాకర్ నేను 5 ఏళ్ళు మాట్లాడుకోలే. 5 ఏళ్ళు రోజు ఇద్దరం ఎంపీలం బాగా క్లోజు. అలా మోహన్ చూసుకుని పక్క పోతూ రుద్రరాజు తండ్రి చచ్చిపోయిన రోజున మళ్ళీ వస్తే ఏం పొన్నం అంటే ఏం అరుణ అన్నాడు. ఏంటంటే కారణం రాజకీయ కారణాలు. ఈ కారణాలన్నింటినీ కూడా ఒక్కసారి దాని మీద దృష్టి పెడితే రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా వీటిని సెటిల్ చేయొచ్చు. ఆంధ్ర తెలంగాణ ఓన్లీ టెక్నికల్గా 2 రాష్ట్రాలు తప్ప ప్రజలు మాత్రం ఒకటే అనే మెసేజ్ ఇవ్వగలరు. పేదల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న మహాన్ నేత డాక్టర్ రాజశేఖర్ రెడ్డి అని వైసీపీ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త షేక్ ఆసిఫ్ వెల్లడించారు. వించిపేటలోని ఆసిఫ్ కార్యాలయం వద్ద వైఎస్ఆర్ జయంతి వేడుకలు నిర్వహించారు. తొలుత ఆఫీసు పార్టీ నగర నాయకులు ఇతర నేతలతో కలిసి వైఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైఎస్ ఆశయాలను కొనసాగిస్తాం, జోహార్ వైఎస్ఆర్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆసిఫ్ మాట్లాడుతూ రాష్ట్రంలో మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజారంజకమైన పరిపాలనను అందించారన్నారు. అద్భుతమైన సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి యావత్ దేశంలోని నాయకులందరికీ ఆదర్శంగా నిలిచారంటూ కొనియాడారు. ఆరోగ్యశ్రీ స్ఫూర్తిదాత, రైతు బాంధవుడు, పేదలపాటి పెన్నిధి డాక్టర్ స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి సందర్భంగా ఆ మహానాయకుడికి ఘన నివాళులు అర్పించడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం. మరి ఎంతోమందికి స్ఫూర్తిగా బడుగు బలహీన వర్గాల వారికి నేనున్నానని భరోసా కల్పిస్తూ అన్ని వర్గాల వారికి పెద్దపీట వేసిన నాయకుడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు. ఆరోగ్యశ్రీ కానివ్వండి, అలాగే రైతు బాంధవుడు కానివ్వండి, అలాగే ఎంతోమందికి స్ఫూర్తిదాత, అలాగే బడుగు బలహీన వర్గాల వారి కోసం ఎందాగాన పయనించే నాయకుడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు. ముస్లిం మైనార్టీల అభ్యున్నతి కోసం 4% రిజర్వేషన్ ద్వారా ఎంతో బడుగు బలహీన వర్గాల వారి పిల్లలకి డాక్టర్లు, ఇంజనీర్లుగా ఎదిగేటట్టు చేసిన నాయకుడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా వైసీపీ నేత పోతిన మహేష్ నివాళులర్పించారు. ముఖ్యమంత్రిగా అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి జయంతి సందర్భంగా ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ, రాజశేఖర రెడ్డి గారు పేద ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసమే పనిచేశారు. పేద ప్రజల సేవలోనే వారు ముఖ్యమంత్రిగా కొనసాగారు. పేదల ముఖ్యమంత్రిగా పేరు పొందడమే కాకుండా ప్రజా సేవలోనే అసూలు బారినటువంటి నేత రాజశేఖర రెడ్డి గారు. వారు పేద ప్రజలు ఉన్నతంగా జీవించాలని, సొంత ఇంటి కళ నెరవేరాలని వారందరికీ కూడా సొంత ఇళ్ళు కేటాయించినటువంటి గొప్ప నేత రాజశేఖర రెడ్డి గారు. మరి అనేక సంక్షేమ పథకాల్లో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చారు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. కడప పార్లమెంటుకు ఉప ఎన్నికలు జరగవచ్చుననే ప్రచారం జరుగుతోందని, అదే జరిగితే తాను కడపకు వచ్చి ఊరూరు గల్లీ గల్లీ తిరిగి కాంగ్రెస్ కోసం, షర్మిల కోసం పని చేస్తానన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అధికారం వచ్చాక కొందరు ప్రజలకు దూరం అవుతారు, కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి ఎన్నో పథకాలు తెచ్చి ప్రజల గుండెల్లో చోటు సంపాదించారన్న ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. 15వ ఆర్థిక సంఘం అగ్నిమాపక సేవల ఆధునీకరణ కింద వచ్చే నిధులను సక్రమంగా వినియోగించుకోవడానికి తగిన ప్రణాళిక రూపొందించుకోవాలన్న హోంమంత్రి వంగలపూడి అనిత. ఎల్ఐసి ప్రీమియంపై వేసిన జీఎస్టీని రద్దు చేసేందుకు తన వంతు కృషి చేస్తానంటూ హామీ ఇచ్చిన విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని శివనాథ్. ఎస్డీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.